డాలర్తో రూపాయి మారకపు విలువ క్షీణించడంతో మొత్తం ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయినాయి. ఇది టీవీల మీద బాగా ఇంపాక్ట్ పడింది. పెద్ద బ్రాండ్లు ఈ ధరల వారానికి కొనుగోలుదారులకి బదిలీ చేయకుండా భరిస్తుంటే మార్కెట్ వాటా కాపాడుకోవడానికి పెరిగిన ఖర్చులు వినియోగదారుల మీద మోపడం లేదని ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చే పండగల సీజన్ లో టీవీ మార్కెట్లు మళ్ళీ పుంజుకోవచ్చు. ప్రస్తుతానికైతే తగినవి అని చెప్తున్నారు. డామ్స్టన్, కొడాక్, బ్లౌఫంక్ వంటి బ్రాండ్ లైసెన్సీ అయిన ఎన్పిపిఎల్ సిఇఓ అవనీత్ సింగ్ తాజా లెక్క చెప్పుకొచ్చారు. ధరల పెరుగుదల నేపథ్యంలో 55 అంగుళాల టీవీ కొనాలనుకునేవాడు 50 అంగుళాలకి, 65 అంగుళాల వాళ్ళు 55 అంగుళాలకి ఎల్ఈడీలకు పరిమితం అవుతున్నారు. గత 6 నెలల్లో ధరలు భారీగా పెరిగినాయి. 9,000 రూపాయలకు లభించే బేసిక్ 32 ఇంచెస్ టీవీ 11,000 రూపాయలకి చేరింది అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. ఫైనాన్స్ సదుపాయాలు పెద్ద తెరల టీవీలకు డిమాండ్ నిలబెడుతున్నాయి అన్నటువంటి హైయర్ ఇండియా చెప్పుకొస్తుంది. దాదాపు 50% ఈఎంఐల ద్వారా జరుగుతుంది. ధర 5,000 పెరిగినా అది కొన్ని నెలలకి కొన్ని వందల రూపాయల అదనపు వాయిదా మాత్రం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ చిన్న టీవీల వాటికి మాత్రం కనబడుతుందని చెప్తున్నారు. ప్రస్తుత రీసెర్చ్ ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో టీవీ సరఫరాలు 5 to 6%, రెండో త్రైమాసికంలో 3 to 5% తగ్గే అవకాశం ఉంది. సొంతగా విడిభాగాలు తయారు చేసుకునే శాంసంగ్ లాంటి బ్రాండ్లు ఈ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలవని అంచనా వేస్తున్నారు. ప్రీమియం విభాగం 45 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్థిరంగా ఉంటుందని, పండగ సీజన్ లో స్వల్ప రికవరీ ఉంటుంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్న లెక్క.